హాయ్ అండి. రీసెంట్‌గా మా రిలేటివ్స్ వాళ్ళ పాప బర్త్‌డే అయితే అయింది. వాళ్ళైతే బర్త్‌డేకైతే పిలిచారు. నేను మా పాప అయితే బర్త్‌డేకెళ్ళాము. ఈ కేక్ చూసారా ఎంత బావుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఐస్ క్రీమ్ కేక్ అంట. కేక్ మాత్రం చాలా బావుంది. పైన నట్స్ తోటి అన్నిటితోటి బర్త్‌డే గర్ల్ అయితే ఈ అమ్మాయే. చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఇవన్నీ మాత్రం చాలా కామన్ కదా! బర్త్‌డే అయినా, ఏ ఫంక్షన్స్ అయినా, ఆ అమ్మాయికి సంబంధించినవి ఏ ఫంక్షన్స్ అయినా ఇలా పెద్దవాళ్ళతో ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం, తాంబూలం ఇవ్వడం అనేది కూడా చాలా కామన్. ఎందుకంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ దొరుకుతాయని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు కదా! మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. ముగ్గురు పేరెంట్ ఆళ్ళకి ఇలాగా పిల్లలకి బొట్టు పెట్టి, కాళ్ళకి మొక్కించి ఇలా తాంబూలం అయితే ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్‌లో మంచిగా ఉంటారు, బాగా చదువుకుంటారని బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. అందులో నేను కూడా పెద్ద మనిషినైతే అయ్యాను. పెళ్ళైపోతే చాలు వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళని కాకుండా కాళ్ళకైతే మొక్కించేస్తూ ఉంటారు. నేను నాకొద్దు వద్దు అనేసని చెప్పినా కూడా వినలేదు. మా అత్తయ్య అయితే ఉంది. తనకి తీసుకోమని చెప్పాను. ఆయన కూడా పర్వాలేదులే నువ్వు తీసుకో, ఇద్దరం ఒకే ఫ్యామిలీ వాళ్ళం కదా అని చెప్పేసి చెప్పారు. వీళ్ళొచ్చేసి నాకు పిన్ అయితే అవుతారనమాట. ఈ కేక్ అయితే మాత్రం మా పాప అయితే అలా చూస్తుంది. అంతకుముందే మా పాప కేక్ కోసం చాలా ఐస్ క్రీమ్ కోసం చాలా అయితే ఏడ్చింది. తనకి ఈ మధ్య హెల్త్ అయితే బాలేదు. చాలా కఠినంగా అయితే ఉంచాను. ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా. కానీ ఆ రోజు మధ్యాహ్నమే ఐస్ క్రీమ్ కావాలి, కావాలని అయితే ఏడ్చింది. కానీ అయినా ఇవ్వలేదు. ఇక్కడ చూసారా పిల్లలైతే ఎంతమంది వచ్చారో. ఇక్కడ మా సైడు బర్త్‌డేస్ గ్రాండ్‌గా చేసుకోకపోయినా పిల్లలు హర్ట్ అవ్వకుండా, బాధపడకుండా ఉండడం కోసం ఇలా చిన్నగా అయితే మాత్రం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ వీళ్ళ పిల్లలందరినీ పిలిచి కోసిన కేకు, చాక్లెట్స్, ఇంకా బిస్కెట్, ఇంకా మిక్చర్ అవన్నీ కూడా వేసి ఇచ్చి వాళ్ళని కూడా హ్యాపీగా చేస్తామనమాట. ఇంకా ఆ పాప బర్త్‌డే గర్ల్ వచ్చేసి వాళ్ళ డ్యాడీతో కేక్ అయితే కట్ చేస్తుంది. ఈ కేక్ అయితే మాత్రం చాలా స్మూత్‌గా ఉంది. కోస్తూ ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతూ ఉంటుంది. అందుకే చిన్న చిన్నగా వచ్చి చాకుకి మొత్తం కూడా అంటేస్తూ ఉంటుంది. ఇలాగ వాళ్ళ పెదనాన్న అనమాట కేక్ మొత్తం కూడా ఫేస్‌కైతే రాసేశారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అందరికీ కూడా ఒక్కొక్కరికి తినిపిస్తుంది. పెద్దవాళ్ళందరికీ, వాళ్ళ అమ్మకి, డ్యాడీకి అందరికీ కూడాను. తనే మా అత్తయ్య. తనకి కూడా అత్తయ్య అవుతుంది. వాళ్ళ అత్తయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఫ్యూచర్‌లో పనికొస్తాయని చెప్పేసి. ఇతనొచ్చేసి వాళ్ళ డ్యాడీ అనమాట. ఈమొచ్చేసి వాళ్ళమ్మ. నాకు పిన్ని, బాబాయ్ అయితే అవుతారు. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లలో చాక్లెట్స్, ఇంకా బిస్కెట్స్, ఇంకా మిక్చర్ వేసి ఇంకా కేక్‌ని అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పిల్లలందరికి కూడా ఇచ్చేస్తున్నారు. అదేంటో గానీ ఐస్ క్రీమ్ కేక్ అన్నందుకు ఐస్ క్రీమ్ లాగే కరిగిపోతూనే ఉంది. తిన్నంత వరకు కూడా ఆగట్లేదు. ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత మా పాపకు కూడా తన కోరికైతే నెరవేరిపోయింది. ఇంకా అక్కడే కూర్చొని తినేసింది. ఇంటికి తీసుకెళ్ళినంత వరకు కూడా కేకు ఉండదేమో అనుకోని అక్కడే కూర్చొని తినేస్తూ ఉంటుంది. చూసారా క్యూట్‌గా ఎంత బాగైతే ఫాస్ట్‌గా తినేసిందో. ఐస్ క్రీమ్ అంటే చాలు ఎక్కడలేని ఎనర్జీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న